చిన్న విషయాలకే కోప్పడుతున్నారు, చిన్న చిన్న విషయాలకే మా మాటలు తిరగేస్తున్నారు, చిన్న చిన్న విషయాలే అస్సలు వింటలేదు బ్రదర్, ఎలా చేయాలి అంటున్నారా? నీవు మోకరించి, నాయనా నా పిల్లలతో మాట్లాడుతున్నాను, నా పిల్లలు చంటి బిడ్డలయ్యా, చిన్న పిల్లలు కనుక నేను మాట్లాడినప్పుడు నా మాటలు వారికి ఎలా ఉండాలో తెలుసా? ఉప్పినట్లుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. అంతే కదయ్యా, నా పిల్లలు ఎదుగుతున్నప్పుడు నీకు మహిమ రావాలి అనాలి, వాని శిక్షలో పెంచాలి. అంటే ఏం చేయాలి తెలుసా? తండ్రి క్రమశిక్షను నేర్పించాలి. మరొక మాట కూడా ఉంది చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అక్కడ పిల్లల్ని ఏ విధంగా పెంచాలో మాట్లాడుతున్నాడు. 22వ వచనములో చూచినట్లయితే, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా ఏం చేస్తారంట? ఆస్తికర్తలుగా చేస్తారు. తండ్రి కష్టపడాలి, తండ్రి కష్టపడి పిల్లలకు ధనాన్ని సమకూర్చాలి, పిల్లలకు ఇల్లుని సమకూర్చాలి, పిల్లలకు హోదా సమకూర్చాలి, పిల్లల్ని అన్ని విషయాల్లో మంచిగా పెంచాలి. అది ఎవరు? మంచివాడు మంచిగానే పెంచుతాడు, చెడ్డవాడు ఎప్పుడు మంచివాడు అవడు. ఒకవేళ తాగొచ్చే తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆయన చూసి పిల్లలు ఎలా అవుతారు? తాగినట్లుగానే ప్రవర్తిస్తారు. మరి తండ్రి ఏం చేయాలంట? మంచివాడు తన పిల్లలకు ఆస్తిని సమకూరుస్తాడంట, పిల్లల్ని ఆస్తికర్తగా చేస్తాడంటూ. ఆస్తినే కాదండి, 24 వచ్చి చూడండి ఒకసారి, పెద్దము వారిని వాడు తన కుమారునికి విరోధి. చూడండి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. ఏం చేయాలి ఇక్కడ? కుమారుని ప్రేమించు ప్రతి తండ్రి కూడా బెత్తం వాడాలి. అంటే కొట్టమని చెప్పట్లేదు, కొన్నిసార్లు మందలించండి, కొన్నిసార్లు వారికి భయాన్ని నేర్పించండి, కొన్నిసార్లు తండ్రిగా నీ యొక్క పెంపకం చాలా చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. చాలా నీవు పద్ధతులు, చాలా నీ యొక్క నడవడి, నీ ప్రవర్తన బీ కేర్ఫుల్, బహు జాగ్రత్త. అక్కడ బెత్తం వాడాలంట. అంటే ప్రేమించు పెద్దవాడు, వాడు తొలగిపోడు అంటున్నాడు. మరొక మాట ఉందండి అక్కడ, ఏమో తెలుసా? నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును. ఇక్కడ ఆగండి. మరి పురుషులు కోసం చెప్పారు కదా బ్రదర్, బాగానే ఉంది. స్త్రీలు ఏం చేయాలి? 14వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానురాలు తన ఇల్లును కట్టును. ఏమంటున్నాడండి ఇక్కడ? జ్ఞానురాలు తన ఇల్లును, ఇల్లు కడటం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన చేసి బిడ్డల భవిష్యత్తుని సరిగ్గా పెంచే తల్లి కావాలి. తల్లి ఎటువంటిదంటే ఉగ్గు పాలుతోనే దైవికమైన భయాన్ని నేర్పించాలి. చూడండి, మోషే 3 నెలలు దాచబడి 3 నెలలు తర్వాత నైలు నదిలో విడిచిపెట్టింది తల్లి. ఆయన ఎక్కడికి వెళ్ళో తెలుసా? ఎవరైతే సంభారిస్తున్నారో, ఎవరైతే చంపుతున్నారో, దేవుడు వారి యొక్క గోత్రంలో పెరిగేవాడుగా చేశాడు. ఫరోన్ యొక్క కుమార్తెకు కుమారుడుగా దేవుడు అతన్ని పెంచాడు. నేను ఈ బిడ్డని చూస్తాను, సుందరంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడని తెలిసి ఆమెకు పిల్లలకు పాలిచ్చే తల్లి కావాలి అన్నప్పుడు మోషే తల్లి వచ్చి పాలిస్తూ అంటుందంట, నీవు ఐగుప్తుడు కాదు, నీ దేశం ఇది కాదు, నీవు ఎబ్బురుడవు, చిన్ననాటి